హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో ఐసీసీ వారు ప్రదానం చేసినటువంటి అవార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఐసీసీ వారు ప్రదానం చేసిన అవార్డులలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డు అండి. ఐసీసీ 2024 ఉత్తమ క్రికెటర్గా ఎవరిని ప్రకటించిందని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు కాబట్టి గుర్తుంచుకోండి. భారతదేశానికి సంబంధించిన అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బూమ్రా గారికి ఐసీసీ వారు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారమైనటువంటి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి జస్ప్రీత్ బూమ్రా గారు అండి. ఇతడు ఫాస్ట్ బౌలర్ అని గుర్తుంచుకోండి, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. అయితే ఐసీసీ వారు ప్రదానం చేసేటువంటి అత్యున్నత పురస్కారమైనటువంటి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డుకి ఉన్నటువంటి మరో పేరు ఏంటి అంటే సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ అండి. సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ అనేటువంటి పేరిట యొక్క అవార్డునైతే ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ యొక్క అవార్డు వచ్చేసి 2024 సంవత్సరంలో భారత ఫాస్ట్ బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బూమ్రా గారు ఎంపిక కావడం జరిగింది. అయితే ఇతడికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఐసీసీ వారు ప్రదానం చేసేటువంటి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డుని అందుకున్నటువంటి 5వ భారతీయ క్రికెటర్ అండి. ఓకేనా, ఐసీసీ వారు ప్రదానం చేసేటువంటి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారాన్ని అందుకున్నటువంటి 5వ భారతీయుడిగా ఇతడు ఒక రికార్డును అయితే సృష్టించడం జరిగింది. అయితే ఐసీసీ వారు అందించేటువంటి పురస్కారాన్ని అందుకున్నటువంటి తొలి భారతీయ క్రికెటర్ ఎవరు అని కూడా మనకు తెలిసి ఉండాలి కాబట్టి అది 2004 సంవత్సరంలో రాహుల్ ద్రావిడ్ అనేటువంటి క్రీడాకారుడు ఈ యొక్క అవార్డును అయితే అందుకోవడం జరిగింది. ఆ తదుపరి 2010 సంవత్సరంలో సచిన్ తెందుల్కర్ గారు, అదేవిధంగా 2016 సంవత్సరంలో రవిచంద్రన్ అశ్విన్ గారు, ఇక 2017-18 సంవత్సరాలలో విరాట్ కోహ్లీ గారు అందుకోగా దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ యొక్క పురస్కారం అనేది భారత్కు రావడం జరిగింది. 2024 సంవత్సరంలో జస్ప్రీత్ బూమ్రా గారి యొక్క క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. అసలు 2024 సంవత్సరానికి సంబంధించి జస్ప్రీత్ బూమ్రా గారికి ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేయడానికి గల ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి పురుషుల ప్రపంచ T20 కప్ను గెలవడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడండి. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో నిర్వహించిన T20 పురుషుల ప్రపంచ కప్ని గెలవడంలో జస్ప్రీత్ బూమ్రా కీలక పాత్ర పోషించడంతో ఇతడిని ఈ యొక్క పురస్కారం అనేది వరించడం జరిగింది. అదేవిధంగా బూమ్రా గారు 2024 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డును కూడా అందుకోవడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఓవరాల్గా పురుషులకు సంబంధించి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా బూమ్రా గారు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా టెస్టుకు సంబంధించి ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారాన్ని కూడా బూమ్రా గారు అందుకోవడం జరిగింది. ఓకేనా, ఇతడు 2024 సంవత్సరానికి సంబంధించి 2024 సంవత్సరంలో ఐసీసీ వారు 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 12 మంది వ్యక్తులకి ఈ యొక్క పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, మరొక అవార్డు ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారం వచ్చేసి ఇది కూడా భారత్కే రావడం జరిగిందండి. ఈ యొక్క అవార్డుని భారత క్రీడాకారిణి అయినటువంటి స్మృతి మందాన గారు ఈ యొక్క అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. ఈమె ఏకంగా 2024 సంవత్సరంలో వన్డేలో 13 ఇన్నింగ్స్లో 747 పరుగులను సాధించడం జరిగిందండి. అదేవిధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో 4 సెంచరీలు చేసినటువంటి మహిళా వన్డేలలో సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ గుర్తుంచుకోండి, ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే స్మృతి మందాన గారండి. అదేవిధంగా ఐసీసీ పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా భారత్కే రావడం జరిగింది. దీనిని ఎవరు గెలుచుకున్నారు అంటే భారత ఫాస్ట్ బౌలర్ అయినటువంటి హర్షదీప్ సింగ్ గారు ఈ యొక్క అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇతడు అంతర్జాతీయంగా మ్యాచ్లను ఏ సంవత్సరం నుంచి ఆడుతున్నాడంటే 2022 సంవత్సరం నుంచి ఆడడం జరుగుతుంది. అయితే 2024 సంవత్సరంలో T20లో 18 గేమ్స్ ఆడి 36 వికెట్లను అయితే సాధించడం జరిగింది హర్షదీప్ సింగ్ గారు. అదేవిధంగా 2024లో T20 వరల్డ్ కప్ గెలవడంలో జస్ప్రీత్ బూమ్రా ఎంతైతే పాత్రను పోషించాడో అతడికి సహకారాన్ని అందించి ఆ యొక్క వరల్డ్ కప్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మరొక బౌలర్గా హర్షదీప్ సింగ్ గారు రికార్డును అయితే సృష్టించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఐసీసీ పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే హర్షదీప్ సింగ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే జస్ప్రీత్ బూమ్రా పేరునైతే గుర్తుంచుకోండి. ఇక మరొకటండి, ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అంటే 3 ఫార్మాట్లలో కలిపి ఓవరాల్గా ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు గెలుచుకున్నారు అంటే అమేలియా కేర్ అండి. ఈమె న్యూజిలాండ్కు సంబంధించినటువంటి ఆల్రౌండర్. న్యూజిలాండ్ నుంచి ఈ యొక్క అవార్డును గెలుచుకున్నటువంటి తొలి క్రికెటర్గా ఒక రికార్డును అయితే సృష్టించడం జరిగింది. ఇందాక మనం ఏం డిస్కస్ చేశామంటే ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అంటే మొత్తం బూమ్రాను గుర్తుంచుకోండి. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అంటే అమేలియా కేర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి ఇందాక డిస్కస్ చేశాం జస్ప్రీత్ బూమ్రా గారు అండి. ఇక పురుషులకు సంబంధించి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి అజ్మతుల్లా ఒమర్ జాయ్ అండి. ఇది మాత్రం వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఎవరు ఇతడు అంటే ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇక్కడ చూడండి, మనకి క్రికెట్ అనేది 3 ఫార్మాట్లో ఉంటుంది. ఒకటి టెస్టు, రెండోది వన్డే, మూడోది T20 అండి. అయితే ఇందులో టెస్టు మరియు T20 ఇవి రెండు కూడా భారత్కు రావడం జరిగింది. టెస్ట్ వచ్చేసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా బూమ్రా గారు, T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా హర్షదీప్ సింగ్ గారు రాగా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అజ్మతుల్లా ఒమర్ జాయ్ అండి. ఓవరాల్గా పురుషులకు సంబంధించినటువంటి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బూమ్రా గారు ఉండడం జరిగింది. ఈ యొక్క క్లారిటీని అయితే మెయింటైన్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మహిళలకు సంబంధించి మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి మందాన గారు ఉండడం జరిగింది. ఓవరాల్గా ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అమేలియా కేర్ గారు ఉండడం జరిగింది. ఇక మహిళల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా మేలీ కేర్ గారు ఉండడం జరిగిందండి. మేలీ కేర్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ఎమర్జింగ్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అన్నారీ డెర్క్సేన్ అండి. సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి అన్నారీ డెర్క్సేన్ గారు ఎంపిక కావడం జరిగింది. ఇక మరొకరు ఎమర్జింగ్ మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా కమింద్ మెండిస్ అండి. శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి క్రికెటర్ అయినటువంటి కమింద్ మెండిస్ అనేటువంటి వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. ఇక అత్యుత్తమమైనటువంటి ఎంపైరింగ్ చేసినటువంటి వారికి ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈ యొక్క పురస్కారాన్ని ఇంగ్లాండ్కు చెందినటువంటి రిచర్డ్ ఇల్లింగ్వర్త్ అనేటువంటి వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి రిచర్డ్ ఇల్లింగ్వర్త్ అండి. ఐసీసీ అంటున్నాం కాబట్టి ఈ యొక్క ఐసీసీ యొక్క ప్రస్తుత చైర్మన్గా ప్రస్తుతం భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడండి. అతడే జైషా అండి. ఇతడు ఐసీసీ చైర్మన్గా ప్రస్తుతం వ్యవహరించడం జరుగుతుంది. ఈ యొక్క ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యూఏఈ దేశంలో ఉన్నటువంటి దుబాయ్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను అయితే గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.